వెల్కమ్ టు పార్ట్ 4 ఆఫ్ ఫ్యాట్ లాస్ మిస్టేక్స్ యూ స్టిల్ మేకింగ్. మీరు వారంలో 6 డేస్ జింక్ రెగ్యులర్గా వెళ్తున్నా కానీ స్టిల్ ఫ్యాట్ లాస్ అయితే అవ్వట్లేదు కదా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే యువర్ 1 hour వర్కౌట్ ఈస్ నాట్ యువర్ ఫుల్ డేస్ యాక్టివిటీ అని చాలా మంది ఇలానే థింక్ చేస్తున్నారు. బరో నేను డైలీ వర్కౌట్ గట్టిగా చేస్తున్నా, హెవీ కూడా లిఫ్ట్ చేస్తున్నా అండ్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కూడా ఫాలో అవుతా, డైట్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నా, కానీ నాకు స్టిల్ ప్రోగ్రెస్ అయితే కనబడట్లేదు అండ్ వెయిట్ కూడా తగ్గట్లేదు అంటున్నారు. ఫ్యాట్ లాస్ అనేది మీరు డైలీ జింక్ రెగ్యులర్గా వెళ్ళి ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తే అవుద్ది, కానీ ప్రోగ్రెస్ అయితే స్లోనే ఉంటుంది. లైక్ ఇట్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ ఎంటైర్ డేలో ఎంత మూవ్ అవుతున్నారు, మీ డైలీ యాక్టివిటీ బట్టే ఉంటుంది. ఒకవేళ మీ స్టెప్స్ అనేవి మీ ఎంటైర్ డే మొత్తంలో 2000 నుండి 4000 మాత్రమే ఉంటే మీరు లిటరల్లీ చాలా తక్కువ క్యాలరీస్ అయితే బర్న్ చేస్తున్నారు. సో లో యాక్టివిటీ వల్ల మీ టోటల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది డ్రాప్ అవుతుంది. అంటే మీ డైలీ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల మీ టోటల్ క్యాలరీ బర్న్ అనేది డ్రాప్ అవుతుంది. సో డెఫిసిట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫ్యాట్ బర్నింగ్ కూడా చాలా తక్కువ జరుగుతుంది. ఈవెన్ యువర్ యాపిటైట్ బికమ్స్ అన్స్టేబుల్. అండ్ గుర్తుపెట్టుకోండి, యూ నీడ్ మూవ్మెంట్ అవుట్ సైడ్ ద జిమ్ టు వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఈవెన్ స్టాండింగ్ మోడ్. ఇవి మీరు అనుకున్న దానికంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఎంత ఇంటెన్సివ్ పెట్టి వర్కౌట్ చేసినా ఆ 1 hourలో మోస్ట్లీ 300 to 500 క్యాలరీస్ మాత్రమే బర్న్ అవుతాయి. సో ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ ఫ్యాట్ లాస్, డైలీ 8000 నుండి 12,000 స్టెప్స్ వేయడానికి ట్రై చేయండి. సో అలా చేయడం వల్ల మీ డైలీ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో యూ కెన్ బర్న్ డబుల్ ఆర్ ఈవెన్ ట్రిపుల్ క్యాలరీస్. ట్రస్ట్ మీ గైస్, వన్స్ యువర్ స్టెప్ గోస్ అప్, మీ బాడీలో ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి.